సో లాస్ట్ టైం నేను మొక్కలు వేసాను కదా, చూపిస్తాను చూపించలేదు, నాకు టైం లేక చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తా. ఇది నా బాల్కనీ అనమాట. సో ఇక్కడ పెట్టిన మొక్కలన్నీ. సో ఓ మై గాడ్, దీంట్లో ఏదో మొక్క వచ్చింది. ఇది జస్ట్ కంపోస్ట్ ఎరువులాగా చేసిన నేను, అన్నీ ఫ్రూట్ వేస్టేజ్ అదంతా వేసి చేసిన. ఇదేం మొక్క అయి ఉంటుంది, ఐ డోంట్ నో. ఏదో కానీ ఫ్రూట్ది ఏదో మొక్క వచ్చినట్లుంది. ఓకే. అండ్ ఇది ఆనియన్, జస్ట్ ఆనియన్ రూట్స్ వచ్చాక ఇందులో వేసా. ఇవి మూంగ్ దాల్, పెసలు జస్ట్ 2 స్ప్రౌట్స్ ఉంటే 2 విత్తనాలు వేసా. ఎండిపోతుంది, అట్లా ఉంది, వాడిపోతుంది. సో ఇది వచ్చింది. బంతినారు పోసిన కదా ఆ రోజు, బంతినారు. ఇది పత్తి చెట్టు, పత్తి సీడ్ వేసాం కదా. సో ఇది బంతినారు. ఇన్ని మొక్కలు వచ్చినాయి అనమాట. ఇందులో బంతినారు బాగానే పోసా కానీ 2 వచ్చినాయి అంతే. అండ్ ఇది మేతి సీడ్స్, సేమ్ స్ప్రౌట్స్ వచ్చినట్టు వేసిన, ఈ మొక్కలు వచ్చినాయి. అండ్ ఇంతే. ఇది వీడియో చేయలేదు వేసినప్పుడు, డైరెక్ట్ వేసేసిన వస్తాయో రావా అని. నెక్స్ట్ టైం ఇవి కొంచెం పెద్దగా దీంట్లో ఇంకా మేతి నిండగా చల్లాలి. సో ఇవి నా మొక్కలు ఉంటాయి ప్రస్తుతానికి. తోటకూర అలా వేసిన వాడిపోయింది, డైరెక్ట్ పెడితే వాడిపోయింది, అందుకే ఆనియన్ వేసేసిన. చూడాలి, ఇవి దీని విత్తనాలు ఉన్నాయి కదా, వస్తాయేమో చూడాలి. ఇది ఏ మొక్కనో ఏమో, సపరేట్ తీసి నాటాలి. నేను ఇప్పుడే చూస్తున్నా. అన్నీ వేస్టేజ్ దీంట్లో వేసిన కంపోస్ట్. ఐ థింక్ ఏదో చూద్దాం. సో వీటికి వాటర్ పోయాలి అంతే గాయస్. అవన్నమాట నా మొక్కలు. సో మళ్ళీ చిన్నగా బాగానే అయినాయి కదా, సపరేట్ చేసి రూట్స్ సపరేట్ చేసి ఒక్కొక్క మొక్కని సపరేట్ నాటాలి. నాకు టైం ఉండట్లేదు. టైం మా ఊరితోనే, చిన్నోడితోనే సరిపోతుంది. టైం దొరికినప్పుడు వేస్తా, టుడే ఆర్ టుమారో. పెద్ద డబ్బాలో నాటాలి. ఇంకొక ఆనియన్ కూడా గ్రో అయ్యింది, ఆనియన్ కూడా పెట్టాలి. లెట్స్ వెయిట్. సో ఆనియన్ సేమ్ ఇలా హాఫ్ కట్ చేసిన బాటిల్ కొన్ని వాటర్ పోసి ఇలా పెట్టిన అనమాట. హాఫ్ ఆనియన్, జస్ట్ ఇది ఆనియన్ ఇలా రూట్స్ వచ్చింది చూసారా, రూట్స్ వచ్చింది. ఇది ఆనియన్ ఇంత మాత్రం కట్ చేసి పెట్టిన, రూట్స్ వచ్చింది, స్ప్రింగ్ వచ్చింది. సో దీని సేమ్ ఆనియన్కి స్పేస్ జరవు కొంచెం ఉండాలి కదా, సేమ్ దీంట్లో వేసి నాటేస్తా. దీంట్లో స్పేస్ చేసి నాటేస్తా. ముంగాలు ఎండిపోతుంది, వేరే దాంట్లో నాటాలి. బంతి చెట్లు, ముంగాల చెట్లు ఎండిపోతున్నాయి కాబట్టి ఇది తీసి దీంట్లో నాటేస్తున్నా. ఓకే, సపరేట్ చేసేసుకున్నాము. 3 వచ్చినాయి, 2 వేసినట్టున్నాను. 3 ప్లాంట్స్ వచ్చినాయి. వాటర్ అయితే పోసుకున్నాను ఇలాగా. నేను 2నే వేసిన, 3 ప్లాంట్స్ వచ్చినాయి. ఐ డోంట్ నో 3 వేసినేమో, గుర్తులేదు. రూట్ కట్ అవుతుంది, ఎలా దీన్ని తీయడం?
ఇంకా నీకు చెప్తాను. ఇదేదో ఇంకో రూట్, ఇదేదో ఇంకో రూట్ వచ్చింది, ఏదో తెలియదు. చిన్నగా ఉంది, చిన్నగా. ఏ ముక్కలు మట్టి దీనికి పెట్టేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. నేల్స్ గబ్ గబ్ అవుతుంది, నేల్స్ కట్ చేసుకోవాలి. అయిపోయింది, ఇలా నాటేసా. చూడాలి దీంట్లో మళ్ళీ ఏమైనా వేయాలి, ఏం చేద్దాం. సో దీంట్లో ఇంకొంచెం మట్టి పోసుకొని సో నా దగ్గర ఈ మిరప విత్తనాలు ఉన్నాయి. మన రెడ్ చిల్లీ కొంటాం కదా, రెడ్ చిల్లీకి వచ్చిన విత్తనాలు. సో మిరపనారు వస్తుంది మొదలాలి. కొన్ని నేను బెండకాయ కట్ చేసినప్పుడు జస్ట్ పచ్చివే దీంట్లో వేసేసిన, అవి వస్తాయి రావో తెలియదు. మిరప విత్తనాలు అయితే వస్తాయి కదా, సో అవి చూద్దాము. కొంచెం ఫోకస్ క్లీన్ చేసి ఇంకా కొరియాండర్ వేస్తే కొరియాండర్ బాతులు ఇక్కడ బాతులు వస్తాయి, బాతులు తినేసినాయి ఫ్రెండ్స్. సో కొరియాండర్ రాలేదు నాకు, చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్నప్పుడు వేస్తాను. Closed. అయిపోయింది కదా, ఇది ఇక్కడ పెట్టేస్తా. అది ముక్కలు వచ్చాక చూపిస్తాను. ఓకే, వేరే ముక్క ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. మిరపనారు వస్తుందో రాదో చూద్దాం.